గొంగిడి ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ యువ క్రికెటర్ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో సత్తా చాటి టీమిండియాకు మరో వరల్డ్ కప్ అందించింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ అదరగొట్టిన ఈ ఆల్రౌండర్ భారత్ కు భవిష్యత్ ఆశాకిరణంలా నిలిచింది. ఇలా యావత్ భారతదేశమే గర్వించేలా అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కాదు, మన తెలుగింటి ఆడబిడ్డే. తమ బిడ్డ కెరీర్ కోసం తండ్రి తమ కెరీర్ నే త్యాగం చేశారు. ఇప్పుడు తమ బిడ్డ సక్సెస్ చూసి మురిసిపోతున్నారు. ఇలా త్రిష సక్సెస్ స్టోరీలో తండ్రి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గొంగిడి త్రిష యువ సంచలనం. కానీ ఆమె ఈ స్థాయికి రావడంలో ఆమె తండ్రి త్యాగాలున్నాయి. తన కెరీర్ నే కాదు, పుట్టి పెరిగిన ఊరిని వదిలి కూతురు కోసం వచ్చేశాడు. అంతేకాదు, కూతుర్ని క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు ఆమెకు కోచ్ గానే కాదు, డ్రైవర్ గా కూడా మారాడు. ఇలా అతడు కొన్నేళ్ల శ్రమకి దక్కిన ఫలితమే ఇప్పుడు త్రిష అద్భుతమైన ఆట. కూతురి అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఆ తండ్రి ఇన్నేళ్ల కష్టాలను అవమానాలను మర్చిపోయేలా చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నివాసి గొంగిడి రామిరెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో ఫిట్నెస్ ట్రైనర్. అతడికి క్రీడలంటే ఎంతో ఇష్టం. అందుకే తనకు పుట్టబోయే బిడ్డను అటువైపు నడిపించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడికి పుట్టింది ఆడపిల్ల. అయినా ఏం మాత్రం నిరాశ చెందకుండా ఆ అమ్మాయిని క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. ఆయనే కోచ్ గా మారి కూతుర్ని క్రీడల వైపు నడిపించాడు. ఒక్కగానొక్క కూతురు త్రిషకు ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో గుర్తించే ప్రయత్నం చేశాడు రామిరెడ్డి. మొదట టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడించిన ఆయన చివరకు కూతురు క్రికెట్ కు సరిగ్గా సరిపోతుందని భావించాడు. ఆమె కూడా క్రికెట్ పై మక్కువ చూపించేది. తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచ్లు ఆసక్తిగా చూసేది. ఇలా కూతురు ఇష్టం, తన ఆలోచన ఒక్కటే కావడంతో త్రిషను క్రికెట్ వైపు నడిపించారు రామిరెడ్డి. ఇలా ఆడబిడ్డను క్రికెటర్ చేయడం ఏంటి అని చాలా మంది అవమానించారు. ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. అయినా ఆ తండ్రి వెనకడుగు వెయ్యలేదు. చివరికి కూతురు కెరీర్ కోసం తన కెరీర్ నే వదులుకున్నాడు. ఫిట్నెస్ ట్రైనర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కూతురు కెరీర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. చివరికి పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి కూతురికి మెరుగైన క్రికెట్ శిక్షణ కోసం హైదరాబాద్ కి వలస వెళ్లాల్సి వచ్చింది. కూతురు త్రిషను ఎలాగైనా టీమిండియా క్రికెటర్ గా చూడాలి అన్నది రామిరెడ్డి కల. అది సాకారం చేసేందుకు ఆయన ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడ్డాడు. తన ఉద్యోగాన్ని, పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి కుటుంబంతో సహా హైదరాబాద్ కు మకాం మార్చేశాడు. త్రిషను సికింద్రాబాద్ లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చాడు. ఓవైపు క్రికెట్, మరోవైపు చదువు. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కూతుర్ని ముందుకు నడిపించాడు. తండ్రి తన కోసం చేస్తున్న త్యాగాలను చూస్తూ పెరిగిన త్రిష ఆయన కలను నెరవేర్చేందుకు మరింత కష్టపడేది. ఇలా క్రికెట్ లో మెలకువలు నేర్చుకుని కసితో ఆడేది. ఇలా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టేసేది. చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపు పొందింది త్రిష. హైదరాబాద్ లో జరిగే వివిధ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ మంచి ఆల్రౌండర్ గా గుర్తింపు పొందింది. దీంతో 2017, 2018 సీనియర్ మహిళల టీ20 లీగ్ లో హైదరాబాద్ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అందులో రాణించిన త్రిషకు 2021-22లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సీనియర్ ఉమెన్స్ ఛాలెంజ్ ట్రోఫీలో భారత్ బి తరఫున ఆడే అవకాశం వచ్చింది. అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లిన త్రిషకు 2023లో మహిళల అండర్-19 టీంలో చోటు దక్కింది. ఈ ఏడాది జరిగిన మహిళల అండర్-19 వరల్డ్ కప్ ఆడింది. ఫైనల్లో 24 పరుగులతో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచింది. ఇలా గత ఏడాది అండర్-19 వరల్డ్ కప్ గెలుపులోనూ మన తెలుగు అమ్మాయి త్రిష అదరగొట్టేసింది. మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో త్రిష అద్భుతంగా రాణించారు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విసిరిన 83 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఇందులో అత్యధిక పరుగులు మన తెలుగు అమ్మాయి త్రిషవే, 44 పరుగులు. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికాను కేవలం 83 పరుగులకే కట్టడి చేయడంలో త్రిష పాత్ర కీలకం. ఆమె 3 వికెట్లు పడగొట్టి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీసింది.
అటు బ్యాట్ ఇటు బాల్ తో రాణించిన త్రిష టీమిండియాకు మరో వరల్డ్ కప్ అందించింది. ఈ అండర్-19 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచింది త్రిష. సూపర్ 6 లో స్కాట్లాండ్ పై చెలరేగి ఆడిన త్రిష కేవలం 59 బంతుల్లోనే 13 4లు 4 సిక్సర్లు బాది 110 పరుగులతో అదరగొట్టేసింది. ఇలా మహిళల అండర్-19 వరల్డ్ కప్ 2025 మెగా టోర్నీలో సెంచరీ బాదిన మొదటి క్రికెటర్ గా త్రిష నిలిచింది. మొత్తంగా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచింది మన గొంగిడి త్రిష. ఇలా ఓ తండ్రి త్యాగాలకు ఫలితమే నేడు మన ముందుకు గొంగిడి త్రిష. కూతురు సక్సెస్ ను చూసి రామిరెడ్డి మురిసిపోతున్నాడు. తన కూతురు టీమిండియాలో ఆడుతుంటే చూడాలని ఆ తండ్రి కోరుకుంటున్నారు. ఆ కల కూడా త్వరలోనే నెరవేరాలని మీ పొలిటికోస్ మీడియా కోరుకుంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.